మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 10 కేజీల ఎండు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు. నిందితుడి నుండి 5,05,100 రూపాయలు విలువ గల 10 కేజీల 102 గ్రాముల గంజాయి మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సిఐ నర్స్ సర్వయ్య తెలిపారు. శనగపురం రోడ్డులోని బాలాజీ గార్డెన్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా పారిపోతుండగా బరుణ బరడ్ అనే వ్యక్తి గంజాయిని ఒరిస్సా నుండి సూరత్ తరలించే ప్రయత్నంలో రైల్వే పోలీసులు తనిఖీ గమనించి రైల్వే నుండి పారిపోతూ ఉండగా పట్టుబడినని సిఐ తెలిపారు. 3/4/2025న రూరల్ ఎస్ఐ దీపికా రెడ్డి మరియు వారి సిబ్బందితో శనగపురం రోడ్లో ఉండే బాలాజీ గార్డెన్ దగ్గర వెహికల్ తనిఖీ చేస్తుండగా ఒక అనుమానాస్పదమైన వ్యక్తి కనపడ్డాడు. అతన్ని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ను చెక్ చేయగా అందులోపల ఎండు గంజాయి ఉంది. వెంటనే పంచుల సమక్షం లోపల అట్టి ఎండు గంజాయిని సీజ్ చేయడం అనేది. దాని యొక్క విలువ సుమారు 10 కిలోల ఎండు గంజాయి. దాని యొక్క విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుంది. అతన్ని విచారించగా తన పేరు బరుణ బరడ్, 20 సంవత్సరాలు, ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తి, గంజాం జిల్లా ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తి. ఇతను సూరత్ లోపల కూలి పని చేస్తాడు. అక్కడ డబ్బులు జీతం సరిపోలేదనే ఉద్దేశంతో ఇక్కడ ఒరిస్సా నుంచి గంజాయి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతుండేవాడు. గతంలో కూడా ఆ విధంగా అమ్మేవాడు. అదే ప్రకారంగా ఈరోజు కూడా ఒక గోపాల్ అనే ఒరిస్సాకు చెందిన వ్యక్తి దగ్గర ఒక 10 కిలోల గాంజా తీసుకొని కోనార్క్ ట్రైన్లో ఒరిస్సాలో ట్రైన్ ఎక్కి మనం ఇటు నుంచి వెళ్ళి సూరత్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ట్రైన్లో పోలీసులను చూసి భయపడి మహాబాద్లో దిగి అతను వయా తొర్రూరు వరంగల్ వైపు వెళ్తుండగా అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నటువంటి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి వెళ్ళి ఒక 10 కిలోల ఎండు గాంజా, దాని విలువ సుమారు 5 లక్షలు, ఒక సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. A1 ప్రజెంట్ మా దగ్గర ఉన్నాడు. A2 ముత్తయ్య గోపాల్ అనే వ్యక్తి పరారులో ఉన్నాడు. ఈ